అనిపించింది సార్. అంటే కథకు కట్టుబడి ఉన్నారు ప్రతి సన్నివేశంలోను. అది బాగా అనిపించింది. సార్ థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు అది ఈ కథ విన్నప్పుడు నాకు నచ్చిన మెయిన్ ఎలిమెంట్ అది సార్. హీరో క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మీరు యూజువల్ హారర్ సినిమాలు చూసుకుంటే హీరో క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఈ సినిమా ఏంటంటే హీరో క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పర్ఫార్మెన్స్కి చాలా మంచి స్కోప్ ఉన్నది. అందుకే నేను ఈ సినిమా చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కౌశిక్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగా మాకు రీచ్ అయింది. అంటే ప్రతి డీటెయిలింగ్ చాలా చాలా బాగుంది. అండ్ మీ చాయిస్ ఆఫ్ కాస్టింగ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా శాండీ గారి గురించి చెప్పాలి. అసలు ఫస్ట్ థాట్ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే కొంచెం సీరియస్ రోల్ ఉన్న పర్ఫెక్ట్గా ఉన్న మనిషిని అలా కన్వర్ట్ చేసి యాక్టింగ్ చేయించడం అన్నది ఒక టాస్కే. సో ఆయనది చాయిస్ ఎలాగా, ఎవరి చాయిస్ అది? శాండీ మాస్టర్ది డెఫినెట్లీ నా చాయిస్ అండి. సో లియోలో ఆయన ఒక సీన్లో చాక్లెట్ కాఫీ అంటాడు, అది నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ బికాజ్ ఈజ్ అ కొరియోగ్రఫర్ ఆల్సో, ఐ ఫెల్ట్ ఆ క్యారెక్టర్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతారు అని. సో నేను ఆయన కలవడం జరిగింది. ఆయన ఆఫీస్కి వచ్చారు. కలిసినప్పుడు నేను చెప్పి ఒక సీన్ ఆయన జస్ట్ ఊరికే ఇలా పర్ఫామ్ చేసి చూపించగలుగుతారని అడిగాను. ఆయన చేసిన వెంటనే అసలు ఇంకా ఈయన తప్ప ఇంకెవరు దీనికి బాగోరు అని అనిపించేంతలా చేశారు ఆయన. అండ్ ఆయన అసలు ఫస్ట్ టైమే మేకప్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 hours ప్రాస్థెటిక్ మేకప్ ట్రై చేసి దాని తర్వాత అండ్ హీ వాజ్ సో పేషెంట్. ఆయనలో ఉన్నంత పేషెన్స్ నాకు తెలిసి నేను ఎక్కడా చూడలేదు. ఇంకెవరి దగ్గర అంత లెవెల్ ఆఫ్ పేషెన్స్, అంతే 6 hours 7 hours మేకప్ ట్రయల్స్ అంత పేషెన్స్ నేను చూడలేదు. అండ్ హీస్ టెరిఫిక్. ఆయనకి ఒక్కసారి సీన్ ఇలా చెప్తే ఇంకా ఆయన ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్ళిపోతారు. సూపర్ చాయిస్ అండి. అదే కాస్టింగ్ అయితే అదిరిపోయింది. మాకు చూసినప్పుడు ఆ విజువల్ వండర్ బాగా అనిపించింది అనమాట. కంగ్రాచులేషన్స్ అండ్ చైతన్ గారు. సార్ మీకు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. బికాస్ ఒక హారర్ మూవీని మేము చూస్తున్నామంటే మీ స్కోర్ వల్లే దాన్ని ఇంపాక్ట్ అనేది మాకు రీచ్ అవుద్ది. దట్ వాజ్ లైక్ 100% టాప్ నాచ్ ఉంది స్క్రీన్స్లో చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఇందాక అన్నారు మీరు ఇప్పుడు దాకా ఈ టైప్ ఆఫ్ స్కోరింగ్ ఇవ్వలేదని చెప్పేసి, వాట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ ఫర్ యూ అంటే ఏం చెప్తారు సార్? అంటే ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్, ఒక మ్యూజిషియన్ ఆర్టిస్ట్ అంటే అతను మల్టిపుల్ పర్సనాలిటీ అనేది ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు చాలామంది. సో జనరల్గా ఒక ఇంతవరకు చేయని కలర్ నేను కొత్తగా వస్తుంది అన్నప్పుడే ఎలాంటి ఇన్స్ట్రుమెంటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ జానర్ని పిక్ చేసుకోవాలి. అంటే మ్యూజికల్ హర్రర్లో కూడా ఇప్పుడు జనరల్గా సైలెన్స్ అనేది హర్రర్లో ఒక కైండ్ ఆఫ్ అప్రోచ్ లాగా జనరల్గా మనం చూస్తూ ఉంటాం. సో మినిమలిస్టిక్ సైలెన్స్ లాగా ఉండేది ఒక అప్రోచ్, అండ్ మినిమలిస్టిక్ ఎపిక్ లాగా ఉండేది ఒక అప్రోచ్. సో అలాంటి అప్రోచ్ ఒకటి తీసుకుని చాలా కొత్తగా చేయొచ్చు కదా అని స్కోప్. మెయిన్గా బిలీవింగ్ ఫ్యాక్టరీ. సాహు గారు, అర్చన గారు వాళ్ళు బిలీవ్ చేసిన ప్రాసెస్ స్టార్టింగ్ నుంచే చాలా సపోర్టివ్. తర్వాత కౌశిక్ చాలా సపోర్టివ్. అండ్ అందరూ చాలా ప్రతి ఒక్కళ్ళు చాలా కంఫర్ట్ జోన్లో నేను చేయడానికి డెఫినెట్లీ అందరి సపోర్టే. లేకపోతే అది చిన్న సార్ మూర్తి గారు, కొంచెం అది చిన్న మిడ్ రేంజ్ సినిమా సార్. కొంచెం మీరు సపోర్ట్ చేసి మీరు అందరూ ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి సార్. అదే సార్, మీరు కూడా అందరూ చేస్తే బాగుంటుంది సార్. డెఫినెట్గా మా చిన్న సినిమా, ఎందుకంటే మేము 20 కోట్లు తీసాం. 100 కోట్లు పెట్టలేదు సార్ సినిమాకి, 20 కోట్లు తీసాం. అవును ఉన్నారు సార్. తప్పు రెమ్యునరేషన్స్ కాకుండా సిఓపి చెప్పాము సార్ మేము. అదే సార్, మీరు రెమ్యునరేషన్స్ కాదు కదా సార్, సినిమా కూడా చూడండి సార్. సినిమా స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది అది ఖర్చు సార్. మీకు ఖర్చు అవుతుంది ఇక్కడ. ఖర్చు ఏంటంటే సినిమా మీద కనిపిస్తుంది సార్, స్క్రీన్ మీద, అది ఖర్చు. అయ్యో అదే సార్, అదే సిఓపి సార్. సిఓపి అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సార్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చెప్తాను సార్. సాయి సార్ ఇందాక క్లైమాక్స్ గురించి చెప్పారు కదా, జనరల్గా హీరోలో కూడా దెయ్యం ఆవహించడం అనేది చాలా రేర్ ఎలిమెంట్. సో అటు హీరోయిన్లోనూ ఇటు హీరోలోనూ దెయ్యం ఆవహించే సీన్స్ ఉన్నాయి కదా క్లైమాక్స్లో. ఫస్ట్ డైరెక్టర్ ఇలా ఉంటుందని చెప్పినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అదే నాకు కొత్తగా అనిపించిందండి. ఎందుకంటే ఒక మామూలుగా మీరు హారర్ మూవీస్ ఇలాంటి చూసుకున్నారు కొంచెం ఇలాంటి జానర్లో యాక్చువల్లీ యాక్టర్కి పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువే ఉంటుంది స్కోప్. చాలా మీకు నరేషన్ పార్ట్ కానీ డైరెక్షన్ టాలెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఏంటంటే అన్ని కథతో పాటు హీరో కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ సార్. మంచి పివోటల్గా ఉంటుంది, మంచి ప్రాధాన్యం ఉంది. సో అది నాకు ఎక్సైట్ చేసింది అనమాట. ఇది కొంచెం ఫ్రెష్గా అనిపించింది. ఎట్ ది సేమ్ టైం నాకు హారర్ మిస్టర్ థ్రిల్లర్లా అనిపించింది సార్ కథ విన్నప్పుడు. ఇట్స్ జస్ట్ నాట్ ఏ హారర్ ఫిల్మ్, ఇట్స్ ఎ థ్రిల్లర్ ఆల్సో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కౌశిక్ గారు సార్, హలో సార్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో అండి. సినిమా చూసిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ మేము కూడా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాం.
ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ ఒక ఆవిడ ఉంటాం ఆ క్యారెక్టర్. అండ్ మీరు ప్రేమ గారు. లాస్ట్ మూవీ చూసుకున్న ఆమెని గారిని కొంచెం డిఫరెంట్గా చూపించారు. సో దీంట్లో కూడా సో ఈవిడ్ని డిఫరెంట్గా చూపించారు. సో ఏంటి సార్ అంటే సో ఏంటి అంటే అలాంటి హీరోయిన్స్ అంటే గ్లామర్ హీరోయిన్స్ని తీసుకొచ్చి ఇలా చూపించడం? అలా ప్లాన్ చేసి చేసింది అయితే కాదండి. నాకు బేసిక్గా మదర్ క్యారెక్టర్ అనేది చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు, అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సో స్ట్రాంగ్ మదర్ క్యారెక్టర్స్ రాయాలి అనేది నాకు పర్సనలీ చాలా ఇష్టమైన థింగ్. సో అది రాస్తున్న ఫ్లోలో వచ్చిన ఇదే. బట్ ఎవరు చేస్తే బెటర్ అని అనుకుంటున్నప్పుడు చాలా ఆప్షన్స్ చూసి ప్రేమ గారు బాగుంటారని అనుకుని అలా చేసాం. అంతే తప్ప ప్రతిసారి ఒక సీనియర్ హీరోయిన్ గారిని తీసుకొని వచ్చి ఆ సినిమాలో పెట్టాలి అలా అలా ఏమీ ప్లాన్ చేసుకొని చేసింది కాదు అది. సార్ ఇంకొక చిన్న థింగ్ ఐ వాంటెడ్ టు అడ్రస్. ఇందాక మీరు అడిగారు కదా సార్ ఏంటంటే హీరోయిన్లోకి హీరోలోకి వెళ్ళాలి అనేది. యాక్చువల్లీ ఎంతమంది ఇది నోటీస్ చేశారనేది నాకు తెలియదు, కానీ జనరల్లీ ఏంటంటే మీకు ఒక మనిషిలోకి ఒక దయ్యం వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. అంటే ర్యాండమ్గా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి వెళ్ళిపోయింది, వీళ్ళకి వెళ్ళిపోయింది, వీళ్ళకి వెళ్ళిపోయింది, అలా అలా ఒక దయ్యం ఒక మనిషిలోకి వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. అంటే మన బాడీ బేసిక్గా చాలా స్ట్రాంగ్. ఒక అయోధ్య లాంటిది మన బాడీ అనేది, చాలా స్ట్రాంగ్, అన్కాంకరబుల్ అది. సో అంటిల్ అండ్ అన్లెస్ మనం వీక్ అయ్యి మనం ఎమోషనల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ అన్ని రకాలుగా మనం వీక్ అయ్యి ఉన్న మూమెంట్లో మాత్రమే ఇట్ కెన్ గెట్ ఇన్ టు అస్. సో అందుకే సినిమాలో మీకు ఎవరిలో పడితే వాళ్ళకి వెళ్ళిపోవడం అలా ఉండదు. మీకు చిన్న చిన్న ఇల్యూజన్ లాంటి కైండ్ ఆఫ్ ఇది ఉండదేమో తప్ప ఒక పర్సన్లోకి స్పెసిఫిక్గా వెళ్ళడం అనేది 2 చోట్ల జరుగుతుంది. ఆ 2 చోట్ల కూడా దెర్ ఇస్ అ రీజన్ అండ్ దెర్ ఇస్ అ మీనింగ్ ఫర్ ఇట్. సో అది 100% ఆ మీనింగ్ తోటే చేసాము. అండ్ మీకు అబ్జర్వ్ చేస్తుంటే సినిమా స్టార్టింగ్లో కూడా చాలా చిన్న ఒక బీటిల్ తోటి స్టార్ట్ అయింది. సో బికాజ్ అది స్మాలెస్ట్ ఆఫ్ ద ఇది కాబట్టి, అంటే ఉన్న స్మాల్ ఇన్సెక్ట్స్ వాటిలో అది కూడా బీటిల్ కూడా ఒకటి కాబట్టి నేను అలా ఒక వీక్ దీని నుంచి స్టార్ట్ చేసి దెన్ స్లోలీ హౌ ఇట్ గాట్ ఇన్ టు హ్యూమన్ అనేది తర్వాత చెప్పాం అది. సాయి గారు సార్, దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారా పర్సనల్గా? అంటే దేవుడు చూడ Experience దెయ్యం ఏమన్నా అంటే ఉందా? చిన్నప్పటి నుంచి ఏంటంటే సార్, దేవుడు చూడ దెయ్యం ఉందని చెప్పి మనం నమ్మడం అలా చేస్తారు కదా సార్. సో నమ్ముతాను సార్. అంటే దేవుడిని ఎంత నమ్ముతాను నేను. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం సార్. అంటే నేను బెండేది ఒక్క చోటే. సో యా ఐ బిలీవ్ ఇట్. సో మీరు కానీ సాహు గారు కానీ సక్సెస్ టూర్ అయినా ప్లాన్ చేస్తున్నారా? సార్ ఆన్ ద వే. ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్గా తెలుగు ప్రేక్షకుల మటుకి చాలా గ్రేట్ సార్. ఎందుకంటే వాళ్ళు నిన్న మాకు 3 షోలతో ప్రీమియర్ స్టార్ట్ అనుకున్న 66 షోలు ఫుల్ అవుట్ అనేది ప్యూర్ లవ్ ఫర్ సినిమా అందరికంటే చెప్పాను కదా ఇక్కడ ఉన్న మేము అందరికంటే సినిమా గొప్పది. సో డెఫినెట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సినిమాని ఇంకో స్థాయిలో పెట్టడానికి నా ప్రయత్నం నేను చేస్తాను సార్. అది జనాల్లోకి వెళ్ళి ప్రమోట్ చేస్తాను. కంగ్రాట్స్ సార్, టీమ్. థ్యాంక్ యూ సార్. చివరి ప్రశ్న ఇవాళ కార్యక్రమంలో కాదా? షూటింగ్కి వెళ్ళిపోతాం ల్యాప్టాప్లో సినిమా పెట్టుకొని. ఓ సారీ, మా సినిమా థియేటర్లో చూడాలి సార్. థియేటర్లో చూసే సినిమానే మాది. కౌశిక్ గారు స్ట్రైట్ ఇక్కడ. హలో అండి. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ Thank టీమ్ you so మొత్తానికి కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. కాకపోతే స్టోరీ రివీల్ చేస్తున్నప్పుడు మేము ప్రిడిక్ట్ చేస్తున్న ప్రతిసారి అది రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు. సో లాస్ట్కి ఒక 3 క్వశ్చన్స్తో వదిలేశారు మమ్మల్ని. సో ఎప్పుడు సీక్వెల్ తీయబోతున్నారు ఏంటి? అండ్ ఆ స్క్రీన్ ప్లే రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? బికాజ్ మేము ప్రిడిక్ట్ చేస్తున్న ప్రతిసారి రాంగ్ అని ప్రూవ్ చేశారు కాబట్టి. సో అలా నెక్స్ట్ ఫస్ట్ జాగ్రత్త అదే అండి తీసుకున్నది. ఏంటంటే ప్రెడిక్టబుల్గా ఉండకూడదు. మ్యాక్సిమం ఒక సీక్వెన్స్ అవుతుంది, ఒక 10 minutes అవుతుంది అన్నప్పుడు మనం నెక్స్ట్ ఇది జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. అది జరగకూడదు ఖచ్చితంగా. అది తప్ప ఇంకేదో జరగాలి అనేది డెఫినెట్లీ అనుకుని, అండ్ అది ఆర్గానిక్గా జరగాలి. ఏదో మనం కావాలని ఇరికిచ్చినట్టుగా కాకుండా. ఈరోజు నేను మార్నింగ్ రివ్యూస్ చూస్తుంటే కూడా చాలా వాటిల్లో అంటే చాలా సినిమాలకి చాలా బ్యాడ్ రేటింగ్స్ ఇచ్చే కొంతమంది వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళలో వాళ్ళు ట్విస్ట్ ఆర్గానిక్గా ఉన్నాయి, అవి పర్ఫెక్ట్ ప్లేస్లలో పడ్డాయని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బికాజ్ రాస్తున్నప్పుడు ఫస్ట్ అనుకునేది అది ట్విస్ట్ కోసం పెట్టాలి కాబట్టి పెట్టినట్టు ఉండకూడదు, అవి ఆర్గానిక్గా ఇట్ షుడ్ ఫాల్ ఇన్ ప్లేస్ అని. సో మాకు ఇప్పుడు సెకండ్ హాఫ్, నేను యాక్చువల్లీ థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా కలుస్తున్న వాళ్ళందరూ సెకండ్ హాఫ్ ట్విస్ట్లు అదిరిపోయినాయి అంటే ఓ నైస్, ట్విస్ట్లు కనెక్ట్ అవుతున్నాయి అయితే. బికాజ్ ఇలాంటి సినిమాల్లో అవి కనెక్ట్ అవుతూనే వర్కౌట్ అవుతాయి కదా. సో మాకు వస్తున్న రెస్పాన్స్ని బట్టి మాకు అర్థమైంది అది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. యా. అండ్ ఆ కిడ్ని తీసుకొచ్చారు కదా, చైల్డ్ క్యారెక్టర్ చేశారు. అబ్బాయి రియలేనా లేకపోతే ఆ అబ్బాయికి కూడా ఏమైనా చెప్పడం జరిగింది? బికాస్ హీ నెయిల్డ్ ఇట్, చాలా బాగా చేశాడు అబ్బాయి. శాండీ గారు బాగా చేశారు, బట్ ఆయన చిన్నప్పుడు క్యారెక్టర్ చేసిన అబ్బాయి గురించి చెప్పారు. అబ్బాయి రియలే, ఆ అబ్బాయికి పెట్టిన పళ్ళు రియల్ కాదు, అవి చేయించాం. బట్ యా, హీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. హర్షిత్ అని చాలా బాగా చేశాడు అతను. హీరో గారు
సార్ సినిమా మీ ఫాదర్ సురేష్ గారు చూడడం జరిగిందా? ఏంటి ఆయన రెస్పాన్స్ ఏంటి? ఎలా రియాక్ట్ అయ్యారు? అఫ్ కోర్స్ సార్ చూశారు, ఆయన చాలా చాలా హ్యాపీ. అదే అన్నారు, కాంచన ఇవన్నీ చూసినప్పుడు నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో, అందులో కూడా తెలుగుండా లారెన్స్ గారి క్యారెక్టర్ రాఘవ అనమాట. ఇందులో కూడా రాఘవ అని ఉంది. ఇది డెఫినెట్గా ఇప్పుడు అదే అంటున్నారు, నార్మల్గా ఇప్పుడు ఇంకా నీకు చాలా మంచి రేటింగ్స్ వచ్చాయి, కాంచన చాలా వేరే స్థాయిలో వెళ్ళింది. అప్పుడు ఈ సినిమా ఫస్ట్ షో నుంచి యూనో మంచి సింగిల్ స్క్రీన్స్లో కానీ అన్ని చోట్ల డెఫినెట్గా ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా చాలా బాగుంటుందని చెప్పారు సార్. శ్రీనివాస్ గారు, బెల్లంకొండ కాస్త బంగారు కొండ అని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం మిమ్మల్ని చూసి. మీరు మనం చేసిన ఒక మంచి కార్యక్రమం చూసి మొత్తం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఫుల్ సపోర్ట్ చేశారు దానిపైన. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు వరకు మనం ఇంత కృషి చేసేది, సినిమాలు చేసేది ఏంటంటే మన ఆడియన్స్ని మెప్పించడానికి, వాళ్ళకి ఇష్టపడేయడం. నేను యాక్చువల్లీ ఇప్పుడు ముందు సోషల్ మీడియాలో లేను సార్. ఫస్ట్ టైం మొన్న 10 days బ్యాక్ ఫస్ట్ టైం ట్విట్టర్లో ఇంత యాక్టివ్గా ఉంటాను చూస్తున్నారు కదా. ఫస్ట్ టైం ఎందుకంటే నేను 10 days బ్యాక్ డౌన్లోడ్ చేశాను. దాని ముందు నా టీమే మేనేజ్ చేసేది, నేను ఓన్లీ ఇన్స్టాలో ఉండేవాడిని. సో 10 days బ్యాక్ నేను ట్విట్టర్లో స్టార్ట్ చేశాను. చూస్తుంటే అక్కడ సూసైడ్లు, కష్టాల్లో ఉన్నాం ఇలా అంటే కొంచెం బాధేస్తూ ఉంటుంది. అంటే ఏంటప్పుడు ఇంత చూస్తే ఇంత ఉంది ఏంటి అనిపిస్తుంది. బట్ అందరూ ఎవరు జెన్యూన్ కూడా తెలియట్లా. ఇప్పుడు నిజంగానే ఎవరు నిజంగా హెల్ప్ కోసం, ఎవరికి నిజంగానే హెల్ప్ అవసరం, ఊరికే ఫైనాన్షియల్ హెల్ప్ కావాలంటారు, అది కావాలి ఇది కావాలని చెప్పి కంటిన్యూస్ మెసేజ్లు కొడుతుంటే నేను అది చేసినప్పుడు నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి. బట్ ఏది జెన్యూన్ అర్థం కావట్లా. బట్ ఇఫ్ ది సంబడి హ్యాజ్ ఎన్ ప్రాబ్లం, మనం ఒక్కొక్క చేయడంలో తప్పలేదు అనిపించింది సార్. మన అందరం ఎప్పుడొకప్పుడు ఎవరొకరికి సాయం అవసరం వస్తుంది. అండ్ మనందరూ ఒక చేసి డెఫినెట్గా అది హెల్ప్ అవుతుంది అందరికీ. అట్నుంచి ఎన్టీఆర్ నుంచి రియాక్షన్ అట్లా వాళ్ళ వైపు నుంచి? అయ్యో తెలియదు సార్, నాదేం రాలేదు సార్. అంటే అన్న నాకు చిన్నప్పటి నుంచి క్లోజ్. నేను 10 years నుంచి నేను ఒక సాలిడ్ కావాల్సిన రేంజ్ హిట్ కొట్టేందుకు నేను ఎప్పుడు బయటకు వెళ్ళడం మానేశాను సార్. నేను నా పని, ఆఫీసు, ఇల్లు తప్ప నేను బయటకు వెళ్ళడం మానేశాను, తక్కువ. నా క్లోజ్ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను సాలిడ్ కొట్టిన తర్వాతే. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఇప్పుడు అన్ని వైపులో నాకు లాస్ట్ 2 సినిమాల నుంచి చాలా మంచి పేరు వస్తుంది. సాయి గారు, మీరు అంతకుముందు యాక్షన్ సీన్లు చాలా